కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి. 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్ కు విజయవంతంగా చేరిన కృష్ణా జలాలు. వేద మంత్రోచ్చరణల మధ్య పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు. విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిసిన దివ్యాంగులు తమ సమస్యలపై వినతి పత్రం అందజేత. జీవో నెంబర్ 2 సవరణ, వ్యక్తిగత రేషన్ కార్డుల మంజూరుపై విజ్ఞప్తి. సమస్యలను కేబినెట్లో చర్చిస్తానని పవన్ హామీ. ఆటో డ్రైవర్ల సమస్యలపైన డిప్యూటీ సీఎంకు వినతి. కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ. రేపు అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హరీష్ రావు పిటిషన్. రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న లంచ్ మోషన్ పిటిషన్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయం. కోదండరాం, అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ కోసం జగదీప్ ధన్కర్ దరఖాస్తు. ఆయన అప్లికేషన్ను పరిశీలిస్తున్న అసెంబ్లీ సెక్రటేరియట్. వయసు రీత్యా నెలకు సుమారు 42,000 రూపాయల పెన్షన్ అందే అవకాశం. దరఖాస్తు అందినట్లు ధృవీకరించిన స్పీకర్ వాసుదేవ్ దేవనాని. సమస్యలను పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం రుషికొండ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న గుడివాడ అమర్నాథ్. పవన్, నాదెండ్ల మనోహర్ రుషికొండ వద్ద ఫోటోషూట్ నిర్వహించారని విమర్శ. విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న. త్వరలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తమ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని అమర్నాథ్ తెలిపారు. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తెలంగాణ శాసనసభ నివాళి అర్పించింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న రేవంత్. టీడీపీ నుంచి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని వెల్లడి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు. 50 కంటే తక్కువ ఆయుధాలతోనే లక్ష్యం పూర్తి చేశామన్న వాయుసేన. కేవలం 4 రోజుల దాడులకే కాల్పుల విరమణకు దిగివచ్చిన పాక్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని సంచలన ప్రకటన. ఈ రోజు తర్వాత తాను మళ్లీ శాసనసభకు రాబోనని స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రాంతంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తానని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం. గురిజ్ సెక్టార్లో హిజ్బుల్ టెర్రరిస్టు బాగూ ఖాన్ హతం. హ్యూమన్ GPS గా పేరుగాంచిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బాగూ ఖాన్ 25 ఏళ్లుగా 100కు పైగా చొరబాట్లలో కీలక పాత్ర పోషించాడు.